'బాహుబలి 2లో టైటిల్స్‌లో వచ్చే 'ఒక ప్రాణం' పాటలో మనకి 'బాహుబలి పార్ట్ 1'ని మొత్తం రీవిజిట్ చేస్తూనే పార్ట్ 2లో ఏం జరగబోతుందో చెప్పేస్తారు కదా! వినటానికి చాలా సింపుల్‌గా ఉన్నా ఎంతో డెప్త్ ఉంటాయి ఈ లిరిక్స్‌లో. కీరవాణి గారు అంత అద్భుతంగా రాశారు. ఒక్కసారి మీరు వింటే మీకు కూడా అర్థమైపోతుంది. ఒక ప్రాణం, ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం అంటున్నారు. అంటే మనకి చూపించినట్టుగానే ఇక్కడ శివగామి చేసిన త్యాగంతోనే కదా మహేంద్ర బాహుబలి ప్రాణాలతో బతికున్నాడు. అయితే ఆమె చనిపోతూ ఆ వాటర్ ఫాల్స్ పైకి చూపిస్తూ చనిపోతుంది. అదే శివుడికి తెలిసి తన గమ్యం అవుతుంది. పెద్దయిన తర్వాత గోల్‌లో అవుతుంది అననమాట ఈ లైన్స్ తాలూకు మీనింగ్. తర్వాత లైన్స్‌లో ఒక పాశం తన నిష్టై రగిలిందా అంటున్నారు. ఈ శివుడికి తెలియని విషయం ఏంటంటే, ఆ గమ్యస్థానం కేవలం నీటిగా ఉండదు. వాటర్ ఫాల్స్ ఎక్కడం మాత్రమే కాదు. తన తల్లి దేవసేన అనే పాశం అంటే బంధం నిష్టగా పొల్లలేరుకుంటుంది అక్కడ. నా కొడుకొచ్చి బల్లాల దేవుడికి చితి పేరుస్తాడు అని రగిలిపోతుంది అని చెప్పడం అనమాట ఇక్కడ దాని అర్థం. రణతంత్రం. రణతంత్రం అంటే యుద్ధంలో చేసే ఒక వ్యూహం అన్నమాట. అలాంటి వ్యూహంతోనే కదా బల్లాల దేవుడు బాహుబలిని చంపింది. హననంతోనే మొదలయ్యిందా హవనంలో జ్వలనం. శభాసనే నభం. అంటే హననం అంటే ఏంటంటే నరికి చంపడం. హవనం అంటే ఒక యజ్ఞం అనమాట. ఇక్కడ భద్రుడి తల నరకడంతోనే ఆ బల్లాల దేవుడిని చంపాలనే యజ్ఞానికి నిప్పు రాజుకుంది. అలా జరిగిన సీన్‌లో గూడా ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. వర్షం పడుతుంది. అంటే అక్కడ ఆకాశం కూడా శభాష్ అని సంతోషించి ఆశీర్వదించింది. శివుడిని విజయోస్తు అని దీవించింది అన్నట్టు చెప్తున్నారు. రారారమ్మని రారారమ్మని పిలిచిందా రాజ్యం వరించగా జయం శాంతం అంటున్నారు. అంటే మాహిష్మతి సామ్రాజ్యం అతన్ని పిలిచింది. ఈ రాజ్యం నీదే తిరిగి తీసుకో అనడానికి మొదటి అడుగు పడింది అంటున్నారు. అంటే అతని ముఖం చూసిన నిమిషమే తన మోకాళ్ళ మీదకి వస్తారు కదా! కట్టప్ప పాదం తన తలపై పెట్టుకుంటాడు. అలా పాదం పెట్టడమే మొదటి అడుగు అనమాట. అంటే ప్రజల సపోర్ట్‌తో ఖచ్చితంగా గెలుస్తాడు ఓవర్ ద టెరేనియస్ రూల్ ఆఫ్ బల్లాలా అని ఇక్కడ చెప్పడం. బలితానై ఉలితానై మలిచేనా భవితవ్యం అంటున్నారు. అంటే భవిష్యత్తు బాగుండాలని ఆలోచనను చెక్కే ఉలితానై మంచి జరగాలన్న ఆలోచనతో తను బలైపోయాడు అమరేంద్ర బాహుబలి. రుధిరంలో రుణబంధం ప్రతిబొట్టు శైవం. అంటే అతను చనిపోతూ కార్చిన రక్తానికి అతని రక్తమే అంటే అతడి వారసుడే వచ్చి రుణం తీర్చుకుంటాడు. అమరేంద్ర బాహుబలి కాచిన ప్రతి బొట్టు రక్తానికి అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటాడు అంటున్నారు. బాహుబలి మొదట్లో ఈ శివలింగాన్ని ఎత్తి ఆ జలపాతం దగ్గర పెట్టిన దగ్గరికి బల్లాల దేవుడు తలొచ్చి పడుతుంది పార్ట్ 2 ఎండింగ్‌లో. అదే మొదటి పార్ట్‌లో శివుడి ఆన అంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. సో ఎంతో గొప్పగా రాశారు కదా కీరవాణి గారు. అంతే అర్థమయ్యేలా చూపించారు కూడా ఎస్ఎస్ రాజమౌళి గారు.